2014, 19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు 33,000 ఎకరాలను రైతుల దగ్గర నుంచి తీసుకొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాపిటల్ కడతామన్నారు. సరే, ఆ తర్వాత తీసుకున్నారు, ఇచ్చారు. నయానో భయానో కొంతమంది దగ్గర మామూలుగా యథేచ్ఛగా ఇచ్చారు, కొంతమంది దగ్గర నయానో భయానో బెదిరించి తీసుకున్నారు. అవన్నీ తర్వాత సంగతి. కాకపోతే అప్పుడు జరిగిన తప్పేందంటే, ఈయన తీసుకున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా హడావిడిగా మనం అమరావతి కట్టేసి ఎలక్షన్‌కి వెళ్ళాలని హడావిడి లేకుండా ముందు వాళ్ళకి చెప్పి నష్టపరిహారం చూయిచ్చేసి, లేకపోతే వాళ్ళకి ఇస్తామన్న ఫ్లాట్లు, స్థలాలు వాళ్ళ పేరు మీద వాళ్ళని రిజిస్ట్రేషన్ చేయించేసి దానికి ఒక చట్టభద్రత సృష్టించుంటే తర్వాత 19లో రైతులందరూ వాళ్ళకి వ్యతిరేకం అయ్యేవాళ్ళు కాదు. కానీ అలా చేయకపోవటం వల్లే వాళ్ళు అయ్యారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి రావటం, దాన్ని మళ్ళీ కమరావతి అనటం, అదొక శ్మశానం అనటం, అది మునిగిపోద్ది అనటం, అదొక అడవి అనటం, పాడు పెట్టడం, చెట్లు పెంచడం, ఇవన్నీ మా మూడు మూడు రాజుల మూడు ముక్కలాడటం, ఇవన్నీ మనం చూసాం. అది అయిపోయింది. ఆయన ఓడిపోయాడు. మళ్ళీ ఈయన వచ్చాడు. ఈయన వచ్చాక మళ్ళీ ఇంకో 33,000 ఎకరాలు కావాలి. ఎందుకంటే అంతర్జాతీయ విమానాశ్రయం కడతాం, మరి పెద్ద రింగ్ రోడ్డు వేస్తాం, అన్ని లైన్ల రోడ్లు వేస్తాం అని చెప్తా ఉన్నారు. సరే, ఈసారికైనా దానికి ఒక చట్టభద్రత తెచ్చి ఏమి వాళ్ళకి ఇస్తామని ఇచ్చి ప్రాపర్గా రిజిస్ట్రేషన్ చేస్తే వాళ్ళందరూ హాయిగా అటువంటి ఉద్యమాలు కొట్లాటలు లేకుండా హ్యాపీగా గుండెల మీద చేసుకుని నిద్రపోతారన్నది నా అభిప్రాయం. మీరేమంటారు? చెప్పండి.